విజయవాడ గేట్వే హోటల్లో సీఎం చంద్రబాబు చైనా ప్రతినిధులతో భేటీ అయ్యారు. చైనా ప్రతినిధులు సిజియాన్ ప్రావిన్స్ వైస్ గవర్నర్ లియూజీతో చంద్రబాబు అల్పాహార విందులో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ది మండలి సదస్సులో చైనా ప్రతినిధులు పాల్గొన్నారు. సిజియాన్తో వివిధ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఒప్పందాలు చేసుకోనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సీఎం గత చైనా పర్యటనలో భాగంగానే ఈ మేరకు సిజియాన్ ప్రతినిధులు రాష్ట్రానికొచ్చారని ఆయన వెల్లడించారు. మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిపిన యనమల 13న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వాళ్ళతో గుడ్ రిలేషన్స్ పెట్టుకోవాలనేటువంటిది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ బిజినెస్ రిలేషన్స్ కానీ 1-to-1 అంటే స్టేట్ టు స్టేట్ రిలేషన్స్ పెట్టుకోవడానికి ఎంఓయూ కూడా ఎంటర్ అయ్యాం. దాంట్లో భాగంగానే మా విజిట్ అయ్యింది. అప్పుడు తర్వాత వేరే టీం కూడా అక్కడి నుంచి వచ్చారు. రీసెంట్గా అయిన తర్వాత ఇది సెకండ్ టీం వచ్చింది. అంచేత ఇప్పుడు 11 o'clock మళ్ళీ మీటింగ్ జరుగుతుంది. ఎట్లా రిలేషన్స్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది వాళ్ళ తరఫున కొంతమంది కోఆర్డినేట్ చేస్తారు. మా తరఫున ఈడీబీ ఉంది, ఈడీబీ కోఆర్డినేట్ చేస్తారు. అంచేత మనకు ఉండేటువంటి అమరావతిలో కానీ అదేవిధంగా మన స్టేట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది వాళ్ళు కోరడం జరిగింది. ఆల్రెడీ ఎంఓయూ ఎంటర్ అయ్యారు. ఇప్పుడే జస్ట్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్ అవర్ స్టేట్. టెంటేటివ్గా గవర్నమెంట్ అనుకోవడం 6వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. టెంటేటివ్గా 13వ తారీఖున బడ్జెట్ పెడతాం. ఇది ఫైల్ గవర్నర్కి వెళ్తుంది. గవర్నర్ సంబంధం చేయాలి హౌస్. అంచేత స్పీకర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది.